దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కడిగి చెప్తారా హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున మీ అందరికి వందనాలమ్మా. బయట వాళ్ళు చెప్తారా మా వందనాలు, మీరు చెప్తారా ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమేన్. జాగ్రత్త వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. ఆమేన్. బయట కూర్చున్న వాళ్ళు, మీరు వాక్యం విని ఇంట్రెస్ట్ కలిగిన అయితే లోపల వచ్చి కూర్చోండి. బయట కూర్చొని నాకు కనబడకుండా కాళ్ళ వ్యాపారం మాత్రం చేయకండి. మీరేదో అలవాటు పూర్వకంగా చర్చికి రాలేదు, ఒక సంఘ కాపరిగా నాకు ఒక బాధ్యత ఉంది, నీకు దేవుని వాక్యాన్ని బోధించడం. ఏదో కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోవడానికి వచ్చానన్నట్టుగా ప్రవర్తించదు. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు భక్తి బయటపడేదేడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు మామూలు నాశనం కాదు, సర్వనాశనానికి మార్గాలు ఎదుగుతారు మీరు. ఆదివారం హాలిడే దేనికి? ఊర్ల మీద పడి ఎగబడి తిరగడానికి కాదు, టూర్లకి వెళ్ళడానికి కాదు, దేవుని సన్నిధిలో కనబడడానికి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన ఒక అద్భుతమైన వివరణ. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక అద్భుతమైన ప్రస్తావన 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? చెప్పకని చెబుతున్నాయి. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? చెప్పకని చెబుతున్నాయి. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి. ఎగిరి వెళ్ళిపోతున్నాయి. వాస్తవమే. ఒక రోజున మనం కూడా కడబోర శబ్దం వినబడినప్పుడు మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతాము. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది. యోబు 34:20 ప్రకారం ఎగిరి వెళ్ళిపోవాలంటే బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ ప్రస్తావించింది. అంటే బలం కావాలి. ఏ రకమైన బలం కావాలి? ఇది కదా మనం వచ్చటి. ఏ రకమైన బలం కావాలో మీతో చాలా చక్కగా వివరాలు, చాలా చక్కని విషయాలు మీతో మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సామాన్యుడైన మొర్దెకై గురించి దేవుడు అంటాడు, మొర్దెకై బలమును గూర్చి అని. సంసోను బలమును గురించి అంటే చెప్పే పని లేదు. బలానికి నాంది పలికాడు సంసోను. సంసోను బలమును గురించి అన్న మాట ఎక్కడ కూడా బైబిల్లో కనబడలే. కానీ ఆశ్చర్యం ఏంటంటే మొర్దెకై బలమును గూర్చి అని బైబిల్లో ప్రస్తావించబడింది. అది కదా ఆశ్చర్యం. అసలు మొర్దెకై బలం ఏంటి? ఎస్తేరు గ్రంథంలో చాలా చక్కని విషయాలు మొర్దెకైని గురించిన అధ్యాయం మనం చూడగలుగుతాం. మొదటిగా బెన్యామీను గోత్రికుడు అని చెప్పబడింది. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనం ప్రకారంగా రాజు ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైని గురించి మనం చూడగలం. మొర్దెకై నమ్మకస్తుడు అని. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలో ఏ విషయంలో నమ్మకం ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. మచ్చుకు ఆధ్యాత్మిక ప్రోద్బలం కొరకు చెప్పాను. 1, దేవుని ఎదుట ఒక విశ్వాసి నమ్మకంగా ఉండాలి. 2, మనం వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలి విశ్వాసి. 3, నీ ఆత్మ రక్షణ కొరకు ఏ సేవకుడైతే నిలబెట్టి వాడుకొని ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడో ఆ సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 4, మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య అప్పగించబడుద్ది, ఏదో ఒక పరిచర్య చేయడానికి ఇష్టపడతాం, ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 5, నీ జీవనాధారం కొరకు, బతుకు దేవుడి కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. 4వ విషయం మనం చూస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులై ఉండాలి అని. గడిచిన వారం పరిచారకులకు ఉండవలసిన అర్హతలు ఏమిటో లేఖనపు వెలుగులో నుంచి నేను మీతో మాట్లాడాను. చాలా స్పష్టంగా పరిచారకులు సంఘాల్లో ఉండాలని దేవుడు చెప్పాడు.
ఆ పరిచారకుల గురించిన ప్రస్తావన కూడా చాలా చక్కగా పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో మాట్లాడిన విషయాలు మనం చూసాం. పరిచారకుడు ఇంగ్లీష్ బైబిల్లో మినిస్టర్ అని ఉంటుంది. పరిచారకుడు ఎవరు? మినిస్టర్. మినిస్టర్ అంటే మనం ఎవరిని అంటాం? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. మంత్రి గారిని ఏమంటాం? మినిస్టర్ గారు అంటాం. అంటే సంఘంలో పరిచర్య చేసే వ్యక్తి పరిచారకుడుగా ఏ పరిధిలో ఉన్నా ఆ వ్యక్తిని బైబిల్లో చాలా స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట మినిస్టర్. మినిస్టర్ అంటే ఎవరో? పరిచారకుడు అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మంత్రి గారు కూడా మినిస్టర్ గారు అంటాం. రాజకీయ రంగంలో అధికారులు మినిస్టర్ పదవుల్లో కనబడతారు. అధికార హోదాల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తనండి. మినిస్టర్ అంటే బైబిల్ చెబుతున్న చక్కని అర్థం పరిచారకుడు. ఒక మాటలో చెప్పండి, సేవకుడు. ప్రజలకు సేవ చేసే వ్యక్తిని సేవకుడు అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ దైవజనుడు మాత్రం మనుషులకి సేవ చేయాలి. అట్ ద టైం అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి సేవ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచారకులు అన్న పదం ఆయా సందర్భాల్లో బైబిల్లో ప్రస్తావించబడింది. కొంతమంది గుడ్డిగా చదివే వాళ్ళు పరిచారకులు అంటే, మా పాస్టర్ గారు పరిచారకులు అంటే మందిరంలో పనిచేసే వాళ్ళు అన్నారే, సేవలో సహకారం ఉండే వాళ్ళు అన్నారే, బలిపీఠం పైన పరిచర్య జరుగుద్ది, బలిపీఠం కింద పరిచర్య జరుగుద్ది, బలిపీఠం పైన జరిగే పరిచర్యని సేవకుల ద్వారా అభిషక్తుల ద్వారా జరిగిస్తాడని, అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్ని పరిచారకులు సహకారుల ద్వారా విశ్వాసుల ద్వారా దేవుడు జరిగిస్తాడని. మరి పరిచారకులను ఉంది, ఈ మాట ఎందుకు ఇక్కడ రాయబడింది అని సందిగ్ధ భావాలు మీకు కలగకుండా సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీరు తీసుకొని వచ్చి చాలా అమూల్యమైన విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. 10వ భాగం తీసి పరివార జనమునకు. జాగ్రత్తనండి, ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని సామ్యుయేలు పాస్టర్ గారు దగ్గర గోల చేస్తూ ఉంటే సామ్యుయేలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ప్రభా వీళ్ళు రాజు కావాలని అడుగుతున్నాడు, అన్యులు ఎలా పరిపాలిస్తున్నట్టు మాకు రాజులు కావాలి, న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి అని అడుగుతున్నారంటే దేవుడు అంటారు, అరే బాబు, రాజుగా ఒక వ్యక్తి అభిషేకించబడి రాజ్యాధికారంలోకి వస్తే ఎంత దౌష్టికమో ఎంత అరాచకమో అవన్నీ కూడా మాట్లాడుతుంటాడు. మీరు మీ పంటల్లో కొంత భాగం రాజుగారికి ఇవ్వాలి. ఉత్తి పున్నాన తీసుకెళ్లి రాజుగారి కొట్టంలో పెట్టి రావాలి. కారణం ఏంటి? రాజుగారి దగ్గర ఉన్న పరివార జనానికి సేవకులకి ఇస్తాడు. జాగ్రత్తనండి, రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు కనుక వీళ్ళు కూడా అంటే మనుషులకి సేవ చేసే వాళ్ళు వీళ్ళు. ఆ రోజు రాజుల కాలంలో కూడా ఇప్పుడు అధికారులు ఎలాగైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో పనిచేస్తున్నారో ఆ రోజుల్లో రాజుల పరిపాలన, ఆ పరిపాలనలో రాజుగారికి జనాలకి మధ్యలో పనిచేసే కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి పోషణ అన్నీ కూడా రాజే సప్లై చేయాలి కనుక ఆ విషయాన్ని సామ్యుయేలు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. కనుక రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు వీళ్ళు. అలాగే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. అక్కడ ఒక పరిచారకులు కనపడతారు. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆగ్రహము చల్లారినప్పుడు తలంచగా
రాజు పరిచారకులు ఎలా అన్నారు, అందమైన కన్యకలు మేము పోగు చేస్తాం, జాగ్రత్తనండి. వస్తి అనే రాణి రాజుగారు మాటలే, వెంటనే ఏమి నన్ను అవమానపరిచింది కనుక ఈమె రాణిగా ఉన్న హక్కురాలు కాదని వెంటనే ఆమెను బహిష్కరించాడు. ఆ బాధలో ఉన్నాడు రాజు. అది కాస్త కూలైనప్పుడు రాజుగారి దగ్గర పరిచారకులు ఉన్నారు. రాజుగారి యోగక్షేమాలు చూసుకునే పరిచారకులు వీళ్ళెవరిల్లు? రాజుగారికి దగ్గరగా ఉండే పరిచారకులు. రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు ఉన్నారు. రాజుగారి అంతఃపురంలో దగ్గరగా ఉండి పనిచేసే పరిచారకులు కూడా ఉన్నారు. వీళ్ళెవరంటే రాజుగారి యోగక్షేమాలు చూసే వ్యక్తులు. మూడవ విషయం చూడండి ఒకసారి, యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక పరిచారకులు కనబడుతున్నారు. యోహాను సువార్త 2 అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకొచ్చిన పరిచారకులకే గాని మరి ఎవరికి తెలియదు. అంటే శుభకార్యాల్లో పనిచేసే వాళ్ళు కూడా పరిచారకులు అన్నారు. శుభకార్యాల్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, కార్యక్రమం, విందు కార్యక్రమం, ఆ కార్యక్రమంలో కాస్త జనాలకి సహకారం చేసే వాళ్ళు కూడా పరిచారకులు అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, భోజనాలు పెట్టాలి, కుర్రలు వచ్చి సర్వ్ చేస్తారు, వాళ్ళని పరిచారకులని బైబిల్ ప్రస్తావించింది. అంటే మనుషులకి సేవ చేసేవాళ్ళు, మనుషులకి సహకారం ఉండే వాళ్ళు కూడా పరిచారకులు అని ప్రస్తావించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది ఈ మాట చదవగానే పరిచారకుడు అంటే మరి ఆ పరిచారకుడు ఈ పరిచారకుడు ఎవరని చెప్పేసి గందరగోళం అవ్వకుండా కొన్ని విషయాల మీద తీసుకొని వస్తున్నా. 4వ కారణం చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. రోమాపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యాలకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఎవరట? రోమాపత్రిక 13వ అధ్యాయం స్పష్టంగా అర్థమైనోడికి రాజకీయ పిచ్చి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ రోమాపత్రిక 13వ అధ్యాయం స్పష్టంగా అర్థమైతే రాజకీయ పిచ్చి మాత్రం రాదు, రాబోదు కూడా. రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రారంభాల్లో నాకు భలే అర్థమైంది. అధికారులు దేవుడు ఏర్పాటు చేస్తాడా? ఒక వ్యక్తికి అధికారం రావాలంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆ వ్యక్తిని దేవుడి ఏర్పాటులో తీసుకొస్తేనే. వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? మనుషులు అడ్డగోలిగా ప్రవర్తించకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మితిమీరి ప్రవర్తించకుండా కంట్రోల్ పెట్టి, మీరు అంత కావాల్స్తే మీరు టౌన్లోకి వెళ్ళండి, జంక్షన్స్ కాడ, సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ పోలీసు ఉంటే ఒకలా ఉంటాం, ట్రాఫిక్ పోలీసు లేకపోతే అంతే ఇక సర్రం దూరిపోతుంటాం, గందరగోళం చేస్తాం. ట్రాఫిక్ కూడా కేసు రాస్తాడేమో, అటు బండి తాళ్ళాక్కున్నా కూడా మాట్లాడే పని లేదు. అందుకని పిన్ డ్రాప్ సైలెంట్, ముందలకు రాం, వచ్చినా వెనక్కిపోతాం, లేకపోతేనో ఇంకంతే అడ్డదిడాలు పోతాం. అంటే ప్రజల్ని క్రమబద్ధీకరణ చేయడానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. కనుక ఒక అధికారి కూడా ఎవరి పరిచారకుడు? ఏముంది అక్కడ? ప్రజల పరిచారకుడా, దేవుని పరిచారకుడా? అంటే దేవుని పక్షంగా పనిచేసే అధికారం, ఆధిక్యత ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక రాజకీయ అధికారికి, ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి దేవుడు ఇచ్చాడంటే అది ఎంత భాగ్యం! దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు నాకు ఇచ్చాడు అన్న విషయాన్ని
ఈరోజు ఉన్న పరిధులను బట్టి గమనానికి రాని పరిస్థితులు అయిపోతున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలు అయిపోయినాయి కనుక, రాజకీయ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది కనుక, రాజకీయంలో ఉన్న ఆ అవకతవకలు వ్యవస్థల్ని పతనం చేస్తున్నాయి కనుక, ఒక రాజకీయ వ్యవస్థను దేవుడు నిలబెట్టాడంటే దాని రీజన్ ఏంటో అర్థమైతే, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేను ఎలా పరిపాలించాలంటే, దేవుడు ఏ ఇష్టంతో నన్ను నిలబెట్టాడో ఆ ఇష్టాన్ని జరిగించాలన్న ఆలోచన ఒక రాజకీయ వ్యవస్థలో అధికారికి రావట్లే. చాలా గందరగోళ పరిస్థితులు. రోమాపత్రిక 13వ అధ్యాయం నీకు అర్థమైతే అసలు బరువంతా తీరిపోద్ది, పీకుడేముండదు. దేవుడే చెప్తున్నాడు, అధికారులు, ప్రభుత్వ అధికారుల్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే. వాళ్ళు ఎవరు పరిచారకులు? దేవుని పరిచారకులు, అంతే. బైబిల్లో కూడా ఉంది, కొంతమందిని ప్రభుత్వాలు చేయవారుగా అని రాయబడి ఉంది. ఆ అవకాశం ఇస్తాడు, ఆ అధికారం ఇస్తాడు, ఆ ఛాన్స్ ఇస్తాడు. దాన్ని స్వలాభం కొరకు వాడుకున్నాడు మాత్రం అధోపాతానికి వెళ్ళిపోతాడు. దాన్ని దేవుని నీతి ప్రకారం ఆలోచించి జరిగించేవాడు మాత్రం ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని నీతి చాలా అవసరం. రాజనీతిలో కూడా దైవిక నీతి, దైవిక నియమం, దైవిక క్రమం, దైవిక పద్ధతి చాలా చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళెవరిల్లు? ప్రభుత్వ అధికారులు, దేవుని పరిచారకులు. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి, ఒక మాట. ప్రసంగి 10:20. రాజును శపించవు. ఈరోజు రాజుల పరిపాలన లేదు, ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక పార్టీ పిచ్చి అనుకోండి, ఇంకో పార్టీని ఏం చేస్తా నేను? చెప్పండి. అది అంటే ఏం చేయొద్దని చెప్తుంది బైబిల్? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని శపించొద్దు. శపించావా దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. చదవాలి, ఇంకా కంటిన్యూ చేయండి. ఐశ్వర్యవంతులను, కొంతమంది మంచం మీద పడుకొని వాడు బొల్లె కట్టుకుంటున్నారా, ఇల్లు వాడు బొల్లె డెవలప్ అయ్యాడు, ఇదే సొనుగుడు, ఇదే కొనుగుడు, ఇదే నసా. నీకంటే ఎవడ మెంచుకున్నాడు, సంతోషంరా, నేను మంచి స్థితిలో ఉన్నారా, నువ్వు నాకు స్ఫూర్తి, నేను కూడా నీకులా ఉండాలి అని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ వాడి మీద వ్యసనం, కుళ్ళు కక్కావా? దేవుడు చెప్తున్నాడు, మంచం మీద ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుల్ని మీరు శపించకూడదా? ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోతాయి, జాగ్రత్త. సమాచారం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, దాని ప్రతిఫలం అనుభవిస్తావు. బైబిల్ చెప్తుంది. కానీ నాకు ఆ పిచ్చి లేదండి. ఒక పార్టీని విమర్శించడానికి, ఒక అధికారిని దువ్వెత్తిపోయడానికి నేను చేయను. ఎందుకంటే బైబిల్ తెలుసు నాకు. ప్రసంగి 10:20 చదివినప్పుడు మనం అట్టు ఉండకూడదు, ఏం లేదు నాకు. దేవుడికి స్తోత్రం, అంతే, మాట్లాడే పని లేదు. ఒకవేళ ప్రభుత్వాల ద్వారా ఇబ్బందులు, అభ్యంతరాలు సేవకు ఎదురైనా, ప్రభువా వాడు నాశనం అయిపోవాలి నాయన, ఆడు కూలిపోవాలయ్యా, ఆడి పార్టీ నాశనం అయిపోవాలి ప్రభు, ఈ పాత్రలు చేస్తే అసలు దేవుడు ఎండో కాండి దరిద్రుడా అని నా మీద కాండి సుమ్మేస్తాడు దేవుడు. ఇవన్నీ నాకెందుకు చెప్పు? దేవుడు చెప్పాడుగా, నా పిచ్చి నా గీలి ఏంటో దేవుడు తెలిసే అట్టుండకరా, అట్టుంటే నువ్వు పరలోకం పోగొట్టుకుంటావురా, నువ్వు ఎట్టుండరా బాబు అని చెప్పాడు. అట్టున్నా మనకి ఏ కూడా ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు వచ్చినా ఎవరు పోయినా స్తోత్రం, చేసేది ఏం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నా సుమా. వాక్యాన్ని మీరు మాట్లాడ నాకు హక్కు లేదు, అది చెల్లుబాటు కాదు. అలా మాట్లాడినా మీ నోట్లో నాన్న దేవుడు కూడా నా పక్షాన్ని పనిచేయడు.
వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు నీ నోట్లో నానేనా నీ అంతు తెలిసేది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కర్మ గాలిందని అర్థం. దేవుని వాక్యం చెబుతున్న మాట ఇది. కనుక అధికారులు కూడా ఎవరిల్లు? దేవుని పరిచారకులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి ఏర్పాటు, దేవుని ఆలోచన, పరిచారకులుగా, దేవుని పరిచారకులుగా పిలవబడ్డానికి అధికారులకి, ప్రభుత్వ అధికారులు కూడా దేవుడు ఇచ్చాడు అవకాశం. కనుక ఎవడు తీర్పాడు చెప్పాల్సిందే, ఎవడు లెక్కాడు చెప్పాల్సిందే. పోలీసోడు ఎక్స్ట్రాలు చేసాడు అనుకో, వాడు అంతు తేల్చేది ఆయన పైన ఉంటాడు. వాడి అధికార బలాన్ని లాఠీ మీద చూపించవచ్చు, కానీ చేసేది న్యాయమా అన్యాయం అన్నది అక్కడ ఆయన లెక్కేస్తాడు. తేడా పడితే అధికారులు పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకొని శిలాబింకు లెక్కేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. దేవుడు చెబుతున్నాడు మనం ఎలా ఉండాలి, ఒక అధికారి ఎట్ట ఉండాలి, ఒక ప్రభుత్వం ఎట్ట ఉండాలి. స్పష్టంగా బైబిల్ నొక్కి ఒక్క నుంచి మాట్లాడిన మాటలు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇంకొకటి చూడండి, తిమోతి మొదటి పత్రిక 4:6. తిమోతి మొదటి పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. సేవకుడు కూడా మంచి పరిచారకుడుగా ఉండాలి. మంచి పరిచారకుడుగా సేవకుడు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు సేవకుడు కూడా అనుభవించగలడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. కాకా తన మహిమను వెల్లడిపరచుటకు ప్రకాశించును గనుక మేము మమ్మను గురించి ప్రకటన చేయట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభు అని మమ్మను గురించి మేము మీ పరిచారకులమని మమ్మును గురించి మేము ప్రకటన చేయట్లే. స్వస్థత, ప్రవచన, వివేచన వరం కలిగిన దైవజనుడు చార్లెస్ ఫిన్నీ, డాక్టర్ చార్ల్స్ ఫిన్నీ, ప్రాఫెట్ చార్ల్స్ ఫిన్నీ, అపోస్తల్ చార్ల్స్ ఫిన్నీ, ప్రవచన స్వస్థత వరం కలిగిన దైవజనుడు, 64 వరాలు కలిగినోడు, 16 అనాలు కలిగినోడు. ఇవన్నీ వ్యవహారాలొద్దు, మా గురించి మేము మాట్లాడకూడదు. డబ్బెయ్యాలా బ్రదర్ చార్ల్స్ ఫిన్నీ అబ్బా కాదు, రెవరెండ్ అబ్బా కాదు, ప్రాఫెట్ చార్ల్స్ ఫిన్నీ కృపా వరములు కలిగిన దైవజనుడు, ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనుడు. ఈ డప్పు మేము కొట్టుకోకూడదు. పౌలు గారు అన్నాడు, మమ్మురు గురించి మేము చెప్పుకోవట్లేదు, మేము ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ఆయన ప్రభువని, ఆయన రక్షకుడని. ఒకవేళ మా గురించి మేము చెప్పుకోవాల్సి వస్తే మేము మీకు పరిచారకులమని మాట్లాడుతున్నాం అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వెలుగు మా హృదయంలో ప్రకాశిస్తే మా గురించి మేము డబ్బా కొట్టుకోం, దేవుడి గురించే మాట్లాడుతాం, దైవికమైన ఆలోచనలు మాట్లాడుతాం. ఒకవేళ మాట్లాడొస్తే మేము మీ పరిచారకులం అంటే దైవజనుడు కూడా మంచి పరిచారకుడుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. కీర్తన పుస్తకం 104:4 చూడండి. ఒక మాట మీకు అర్థం కాని ఒక విధానంలో రాయబడిన మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. 104వ కీర్తన 4. దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. ఎవరి అగ్ని జ్వాలలు కింద అంటారు? సేవకులు అని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చక్కగా రాయబడింది, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను అని.
104 అంటాడు, అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను. అంటే దైవ జనులను దేవుడు పరిచారకులని కూడా పరిచయం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అగ్ని జ్వాల అంటే ఏదో అనుకోకండి, కాల్చేద్దామో తగలబెట్టేద్దామని. అగ్ని జ్వాల అంటే దైవ సేవకుని అగ్నితో పోల్చాడు. పొయ్యి కాడ ఏగొస్తుందా? పొయ్యి కాడ దోమ వస్తుందా? ఒకవేళ వచ్చింది మనకి ఏమైపోద్ది? మాడి మసే బూడిదై ఏమవుద్దో తెలియదు. అగ్ని చెత్త చెదారం అక్కడ రాకుండా మేము ఎప్పుడు మండుతా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1:14 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1:14. స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతలను కూడా పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న మరుక్షణమే, మీరు జాగ్రత్తనండి, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటానని వచ్చావు, ప్రార్థనలు ఒప్పుకోలు ప్రార్థన చేయించాను, ఒప్పింపబడ్డావు, పశ్చాత్తాపడ్డావు, అంగీకరించబడ్డావు, నిర్ధారించబడ్డావు, ధైర్యపరచబడ్డావు. బాప్తిజం కాడికి మేము వెళ్ళాం బాప్తిజం ఇవ్వడానికి. బాప్తిజం ఇచ్చి నేను లేపగానే పరలోకంలో దూతలందరూ కూడా బాప్తిజం ఇస్తా ఉంటే తొంగి చూస్తారు. పరలోకమంతా కూడా ఒక సేవకుడు ఒక వ్యక్తి బాప్తిజం ఇస్తా ఉంటే 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందడం పరలోకంలో గొప్ప విందని, గొప్ప సంతోషమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పరలోకం అంతా కూడా ఆనంద డోలికలతో నింపబడిపోతుంది. పార్టీ, దేవుడు మాకు పార్టీ ఇస్తాడన్నంత వాతావరణం ఏర్పడిపోద్ది. బాప్తిజం ఇస్తా ఉంటే దేవునితో పాటు దూతలందరూ కూడా తొంగి చూస్తారట. దూతల్లో రకరకాల పరిచర్లు అప్పగించబడిన దూతలు ఉన్నాయి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత వెంటనే అతని బాగోగులు చూసుకోవడానికి, అతని కాపాడడానికి దేవుడు ఒక దూతను నియమిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ కీడు తగలకుండా, అంటే రక్షింపబడ్డం, బాప్తిజం తీసుకోవడం ఎంత భాగ్యం చూడండి. అంటే నిన్ను కాపాడడానికి దేవుడు ఏం పెడుతున్నాడు? బౌన్సర్లు పెడతలే. ఎవరిని పెడుతున్నాడు? సెక్యూరిటీ గార్డ్ని పెడతలే, దేవుని దూతను పెడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, మీరు జాగ్రత్త చూడండి, నా నీడ పొట్టునే పెద్ద రెక్కలు దాల్చిన ఒక పెద్ద ఉన్నత దేహం కలిగిన ఎత్తరి మనిషి ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దేవుని దూత. నా కొరకు అసిస్టెంట్లా పని చేస్తాడంతే. దేవదూతల ద్వారా కూడా మనం పని చేయించవచ్చు. దేవదూతలు కొంత ఒక భాగం మనకు పరిచర్య చేయడం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలు మన కొరకు పని చేస్తాయి. అందుకని అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా ప్రతి ఇంటికి దూత వెళ్ళునుగాక, ఒక్కొక్కరిని లాక్కొనొచ్చునుగాకని. ఇప్పుడు దేవుని దూత లాక్కొస్తాడు. నువ్వు ఎటో పోతామని బయలుదేరుతావా, టకీమని ఎడతెత్తాడు. ఎందుకో తెలుసా? దేవుని దూత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల పరిచర్య జరుగుద్ది. ఒక భాగం నీ కొరకు పని చేయడం కొరకే దేవుడు దూతలు ఉంచాడు. కోటాను కోట్ల దూతలు ఆ నిత్య మహిమలో ఉన్నాయి. ఒక వ్యక్తి రక్షణ పడగానే భూమి మీదకి ఒక వ్యక్తి రక్షింపడాడంటే అప్పుడు దాకా ఎవరు రక్షించబడతారు, నాకు ఎప్పుడు డ్యూటీ ఎత్తాడు, జాబ్ ఎప్పుడు ఎత్తాడు, యేసయ్య ఖాళీ కూర్చున్నా, ఎవరని చూడ తక్కువని పాటించుకొని ఏ దోత పోయి పని తక్కువని వచ్చేస్తాడు. డ్యూటీలోకి వచ్చేసాడు, ఇక జాబ్లోకి. ఇక ఆ దోత పని ఏంటి? నువ్వు చర్చికి వచ్చి కుర్చీ మీద సరదాగా ఆనుకొని నిద్రపోతుంటే పడిపోకుండా కాపాడుతాడు అనుకోక. కొంతమంది చూడండి ఆనుకొని ఇక చూసుకెట్ట వదిలేస్తారు. తండ్రి నా ఆత్మ నీకు, ఇక అంతే. ఇక కలువరిశీల్లో యేసు ప్రభు డ్రామా యాక్షన్ చేస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆమె
ఇక నువ్వు కుర్చీని ఆనుకొని జారు నిద్రపోతుంటే కాపాడుతాడు అనుకోగా అంతకాలతో కింద ఎత్తాడు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా కూర్చొని వాక్యానాలు కనుక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు చెప్పాడు నాకు దేవదూత ఉంటాడని. నేను ఇట్ట పెట్టుకొని పడుకుంటుని సడన్గా నిద్రట్లు ఎలా జారింది. మరి దూత పట్టుకోవాలి, పట్టుకోదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలి, నువ్వు నిద్రపోవాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే రోజు లేచినప్పుడు దేవదూత నా కొరకు ఏర్పాటు చేసిన దూత పరిచర్య దేవా నువ్వు నా కొరకు జరిగించుదువుగాక అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు డాబా నుంచి సర్రం జారి కింద పడ్డా ఏంగా దులగొట్టుకొని వచ్చా, వామ్ము అంతరించి ఏం కాలేదా? కాదు. ఎందుకు? దేవుని దూత పట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క గుద్దు గుద్దు ఎగిరి పల్టీలు కొడతా సర్రపు ఇసుక తిప్పలు పడ్డావు అనుకో, ఎవడు పడేసినాడా? దేవుని దూత. అంటే రోజు ఏం ప్రార్థన చేయాలా? నా కొరకు నియమించబడిన దూత పరిచర్య జరుగునుగాక అని నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుని దూత ఆల్రెడీ అలర్ట్గా ఉంటాడనమాట. ఛార్జింగ్ ఇవ్వాలా, నీకు అర్థం అవ్వాలా దేవుని దూత నా కొరకు పని చేస్తాడని. అలా ప్రార్థన చేశావా, దేవుని దూత నీ కొరకు పని చేస్తాడంతే. హల్లెలూయా. మీ అందరి కొరకు దేవుని దూతలు ఏర్పాటు చేయబడ్డాయి. రక్షింపబడి బాప్తిజం తీసుకున్న మరు ముఖ్యంగా వాళ్ళ కొరకు ఎలర్ట్గా ఉండే దేవదూతల పరిచయం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవదూతల పరిచారకులు, దేవదూతల పరిచర్య మన జీవితంలో అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు బైబిల్ ఉంది దేవదూతల భాషలైనను అని. దేవుడికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, నేను దేవదూతల భాషలతోనూ ఇంకా పరలోక భాషలతోనూ మాట్లాడినా ఉపయోగం లేదంటే మాట్లాడుతుంటే దేవదూతల భాష. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భాష నా అంతరంగాన్ని ఏలుతా వస్తుంది. అలా మాట్లాడేటప్పుడు నా ఆత్మ నాతో అంటున్న మాట దేవదూతల భాష. అంటే ఆ భాష ఎవరికి అర్థమవుద్ది? దేవదూతలకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదూతల భాష మాట్లాడడానికి అన్య భాషలు మాట్లాడే వారిలో ఒక రకంగా దేవుడు ఇస్తాడు. దేవదూతల భాష. దేవదూతల భోజనం ఏంటి? దేవదూతల భోజనం ఉందా? ఏ భోజనం చెప్పండి. బైబిల్ ఉందిగా, దేవదూతల ఆహారం భుజించారు వీళ్ళని. మన్నా దేవదూతల ఆహారం. ఈ దేవదూతలు మన కొరకు పరిచర్య చేయడానికి ఒక భాగం ఏర్పాటు చేయబడింది. దేవదూతల పరిచర్య జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 7గా చూడండి, దినవృత్తాంతం 2వ పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:11 చూడాలి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:11. ఏర్పాటు చేసుకున్నాడు గనక దేవుని సన్నిధిలో నిలిచుండే పరిచారకులు వీళ్ళు. వాళ్ళు డెడికేటెడ్ అన్నమాట. వాళ్ళు సమర్పించుకొని, కొంతమంది ఉంటారు అయ్యా సమర్పించుకుంటామంటారు. అలా సమర్పించుకున్న మాకాడే ఉంటారు వాళ్ళు. ఎనీ టైం మాకు అందుబాటులో. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే పరిచారకులు వీళ్ళు. ప్రతి దైవ సేవకుడు ఫేత్ హోమ్, విశ్వాస గృహాన్ని నడిపించాలి. ఆ విశ్వాస గృహంలో ఎవరు పాలిభాగస్తులంటే దేవుని పని కొరకు సమర్పించుకున్న వారు, పరిచారకులుగా తమ జీవితాలు అప్పగించుకున్న వారు ఆ విశ్వాస గృహంలో చేర్చబడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస గృహం, ఫేత్ హోమ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాస గృహం కొనసాగించబడాలి సేవకుల ద్వారా. ఆ విశ్వాస గృహంలో చేర్చబడిన వాళ్ళు ఎనీ టైం అందుబాటులో ఉంటారు సేవకుడికి. అటువంటి వాళ్ళని దేవుడు ఇచ్చినప్పుడు కొన్ని పరిచర్ని దేవుడు నేను కర్రాకండి జరిపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు దా నేను ఒక్కడే కదా మీద పెట్టుకుంటే తలకాయ తోక అవుతుంది, తోక తలకాయ అవుతుంది. అందుకని కొన్నిసార్లు కామయ్యం భోజన సంగతి అందుకని ఆపింది.
ఇక విశ్వాస గృహంలో చేరిన విశ్వాసులు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక వాళ్ళకి ఒకటే పని, ప్రార్థన చేయడం, నాతో పాటు కలిసి నేను తినేది వాళ్ళు తింటారు, నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు, నేను అప్పగించిన పనిలో నమ్మకం కొనసాగుతారు. ఇటువంటి వాళ్ళని దేవుడు పరిచారకులుగా పిలుస్తున్నాడు. వీళ్ళు దేవుని సన్నిధిలో నిలుచుండే పరిచారకులు. ఫిలిప్పి 1:1, ఫిలిప్పి పత్రిక 1:1. ఫిలిప్పి పత్రిక 1:1. అదిగో పరిచారకులను అంటే సంఘంలో అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అధ్యక్షులు, నాయకులు, అభిషేకించబడిన వాళ్ళు, ఏర్పాట్లను వాళ్ళు బలిపీఠం మీద ఉన్న పరిచర్య జరిగిస్తారు. బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ఏర్పాటు చేయబడిన పరిచారకులు. అంటే పరిచర్యలో దేవుని పనులు అందుబాటులోకి వచ్చేవారు కూడా సంఘాల్లో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే పరిచర్య చేయడానికి మనకు మాదిరి యేసు ప్రభువే. ఆమేన్. మార్కు 10:45 ప్రకారంగా ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చిన బైబిల్ చెబుతుంది. మనకి మాదిరి ఎవరో? యేసు ప్రభువే. దేవుని సన్నిధిలో నమ్మకంగా, యోగ్యంగా మనం పని చేయడానికి కారణం ఏంటంటే మనకు రోల్ మోడల్, మనకు మాదిరి, మనకు ఒక నడక, మనకు ఒక పద్ధతి నేర్పింది యేసు ప్రభు. పరిచారకుల గురించి చక్కగా బైబిల్లో ప్రస్తావించబడడానికి కారణం, నేను మాట్లాడేది ఎవరు? రాజుగారి తరపున జనాల్లో ఉండే పరిచారకుల గురించి మాట్లాడతలేను. రాజుగారికి దగ్గరగా ఉండే పరిచారకుల గురించి నేను మాట్లాడతలే. శుభకార్యాల్లో పనిచేసే ఆ క్యాటరింగ్ బ్యాచ్ కోసం నేను మాట్లాడతలే. మనం ఏమంటాం? వాళ్ళని క్యాటరింగ్ వాళ్ళు అంటాం, డబ్బులకు వస్తారు కనుక. ఫ్రీగా చేసే వాళ్ళు ఏమంటారు బైబిల్లో? పరిచారకులు. వాళ్ళ కోసం నేను మాట్లాడతలేదు. నేను మాట్లాడుతుంది ఎవరి కోసం అంటే సంఘంలో ఉండే పరిచారకుల గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అధికార పదవిలో ఉండి పనిచేసే పరిచారకుల గురించి నేను మాట్లాడతలే. నేను మీతో మాట్లాడుతున్న పరిచారకులు ఎవరంటే సంఘములో ఉన్న పరిచారకులు. ఆదిమ సంఘంలో స్త్రీలు కూడా పరిచారకురాలుగా పనిచేశారు. రోమాపత్రిక 16:1 చూడండి త్వరగా. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు, అదిగో సంఘ పరిచారకురాలు ఫీబే. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు అంటే పరిచర్యలో పురుషులే కాదు, స్త్రీలు కూడా పాలు పొందే ఆధిక్యతను ఈనాటి సంఘానికి దేవుడు ఇచ్చాడు. పాత నిబంధనలో పురుషులే ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో పరిచర్యలో పాలు పొందింది పురుషులే. స్త్రీలకు అనుమతి ఇవ్వలేదు. కానీ క్రొత్త నిబంధన గుడారంలో ఆయన సంఘంలో స్త్రీ పురుషులు అన్న విభేదం లేదు గనక, ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నాడు గనక, స్త్రీ అయినా పురుషుడైనా పరిచర్యలో పాలు పొందే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. దేవుని పనిలో పాలు పొందే భాగ్యం స్త్రీకి దేవుడు ఇచ్చాడు. అయితే కొన్ని షరతులు మాత్రం స్త్రీకి అప్పగించబడ్డాయి. ఏదేడు తోటలో జరిగిన ఆ భయంకరమైన మోసాన్ని బట్టి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, అసలు స్త్రీలు మౌనంగా ఉంటే చాలా మెరుగు, మన గోవిందపురం ఇంకా మంచిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చర్చిల్లో గంట ఇళ్లల్లో అయినా రోడ్లు అయినా ముందల తగాదాల మారులు వీళ్ళు అవుతున్నారు. తగాదికి ఆద్యం పోతున్నారు, వీళ్ళు ప్రాణం పోతున్నారు. సంఘాల్లో కూడా అట్టా విభేదాలు స్త్రీల ద్వారా వచ్చిపడి మూసుకొని కూర్చా, వాళ్ళు నీకు ఎవడిచ్చాడు అధికారం? అది పట్టుకోవాలి. అసలు స్త్రీలు మాట్లాడడానికి వీలు లేదు అని అంటే మూకీ డ్రామా ఆడమంటవా? దాన్ని సరిగ్గా విభజించి ఆలోచించి మాట్లాడితేనే ఆ విషయం అర్థమవుద్ది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు స్త్రీలు బోధ చేయకూడదు, ఉపదేశం చేయకూడదు అని పౌలు ఆల్రెడీ కర్రాకని చెప్పేశాడని. మరి అదే బైబిల్ చెప్తుంది, ఆయన వార్తను ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారు అని. మరి ఏం చెప్తాం మాటకి?
అంటే ఎక్కడ అప్లై చేయాలో దాన్ని అక్కడ అప్లై చేసి మాట్లాడితే బ్యాలెన్స్ అవుద్ది వాక్యం. నాకు ఇది నచ్చిందని చెప్పేసి విసిరావనుకో, తిరిగి వచ్చి మూతికి తగులుద్ది. ఆ వాక్యాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలో ఆత్మదేవుని నడిపింపు చాలా అవసరం. సేవకుడికైనా విశ్వాసికైనా ఒక వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న భావం ఏమిటో అర్థమై దాన్ని ఎక్కడ స్థాపిస్తే అక్కడ స్థాపిస్తే దానికి విలువ. ఇదిగో బైబిల్లో ఉంది, స్త్రీలు మాట్లాడకూడదు, వాక్యం చెప్పకూడదు, సేవ చేయకూడదని. చూసుకుని కొన్ని సంఘాల్లో అసలు స్త్రీలకి పాటలు కూడా అవకాశం ఉండదు. నేను ఒక సంఘానికి వెళ్ళా బొప్పాల దగ్గర, అసలు ఆ చర్చిలో ఆడోళ్ళు పాటలు పాడకూడదట. ఓ చిన్నోళ్ళు వచ్చినట్టు పోవడమే, నో డిస్కషన్. పాడితే మగోళ్ళే పాడాలా, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. మరి ఆ రకమైతే కొన్ని సంఘాలు ఆడోళ్ళే ఉన్నారు. మరి పాస్ట్ గారు ఒక్కడే మగ ఆయన, అందరూ ఆడోళ్ళే. మరి ఏం చెప్తాం? మరి ఆ సంఘాలకి ఎవరు న్యాయం తీర్చాలా? ఏ సంఘంలో చూసిన మగవాళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ ఉంటున్నారు. స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె కనికరించబడిందని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అవమ చేసిన దెబ్బకి ఆడోళ్ళు కామైపోవాల్సి వచ్చేదే. మరియమ్మ ద్వారా జరిగిన ఘనకార్యాన్ని బట్టి మరలా ఒక డోర్ ఓపెన్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె కనికరించబడింది. ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. జాగ్రత్త, అది నా ఉపదేశం కాదు, కానీ అవసరం బట్టి నేను మాట్లాడాను. నేను మాట్లాడుతున్న పరిచారకులు ఎవరంటే సంఘంలో పనిచేసే పరిచారకులు. ఆమేన్. బైబిల్లో చక్కని పరిచారక బృందం కనబడుద్ది. మీరు మోషే నాయకత్వం చూడండి. మొట్టమొదట మోషే గారి వెనకాల విరామం లేకుండా తిరిగిన వ్యక్తి అహరోను. అహరోను ఎవరబ్బాయి అంటే స్వయాన మోషే గారి సొంత అన్న. ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రదర్. అరే తమ్ముడు, నేను పెద్దోడిని, నేను మాట్లాడతా, నువ్వు కూర్చో. అంత స్టామినా ఉంది అహరోనికి మాట్లాడడానికి. స్వాతంత్రం, ఇంకా స్వాతంత్రం ఏంటంటే అన్నాదమ్ములు, మామూలుగా ఉండదు. కానీ అయినప్పుడు కూడా నేను పెద్దోడినే, ఆడు చిన్నోడు, పైగా నత్తోడు అని చెప్పాడు. ఏడపోయినా కూడా నన్ను పట్టుకుపోతాడు. మోషే గారు అహరోను నేను ఆయన చెప్పకూరితే అహరోను తమ్ముడండి ఎందుకు పాపం అని మొదలు పెడతాడా, నా రావడానికి అర్థం పట్టుద్ది. అన్నేలోపు అహరోను గారు వెళ్ళిపోతాడు. ఇంక అందుకని పాపం మోషే గారు బాధ అర్థం చేసుకున్న అహరోను గారు అనేలోపు తమ్ముడు అయ్యా అని వచ్చాను. ఏంది పోవాలాడిగా? పోదా కోటానికే కదా, పోదా. వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు మోషే? అనా నేను నువ్వే మాట్లాడాలంట. సరే 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 పోదా. ఆడికి వెళ్ళిన తర్వాత మోషే ఆత్మపూర్ణుడై అనర్కలంగా మాట్లాడేస్తాడు. అహరోను గారు ఎవరినన్నా మీటింగ్స్కి వెళ్తా, సరే అయ్యా రా 2 పాటలు పాడుతులే నాతో అని చెప్తే పాటలు పాడే ఆశ అనుకో. పాటలు పాడతాం, కోటల్లో బాగుంటుంది, ఆ రాగం వేరు, ఆ తాళం వేరు, అసలు ఆ మ్యూజిక్లు వేరు అని వస్తాడు. ఆడికి వచ్చిన తర్వాత అయ్యగారు ఇతగాడికి ఇవ్వకుండా ఈ అయ్యగారే రాగాలు తీసేసాడు, కూని రాగాలు. సరే కుదరలేదుగా, కానీ ఇంకోసారి అలా 4 సార్లు వస్తాడు. 5వసారి బ్రదర్ కోటానికి, అయ్యగారు కుదరదులే, ఎందుకంటే మాకు పనులు ఉంటాయి, మీరు వెళ్ళరండి. ఎందుకయ్యా అంటే మాకు తెలుసుగా, ఆడికి వెళ్ళిన తర్వాత మా పప్పులు ఉడకో, నువ్వు ఉడకేస్తావు కనుక ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ఎత్తావని వస్తేనేమో నువ్వు ఇవ్వకుండా మమ్మల్ని వెనకాల తిప్పేస్తున్నావు కదా, అట్టాగానే వస్తానని కదా నువ్వు చెబుతుంది అని మమ్మల్ని కక్కేస్తారు కూడా. కానీ అహరోను మాత్రం మోషేని నమ్మకంగా వెంబడించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ అహరోను గురించిన వివరాలు నేను కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు. చాలా అద్భుతమైన విషయాలు అహరోనులో నుంచి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఒక అద్భుతమైన క్రమాన్ని అహరోను ద్వారా దేవుడు మనకి ఈనాటి సంఘానికి ఆనాటి ప్రత్యక్ష గుడార అనుభవాల్లో చాలా 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 మిగిల్చాడు దేవుడు.
ఒక మాట చెబుతా మచ్చుకు మీకు ఇంట్రెస్ట్ కలగడానికి. అహరోను గారి మీద ప్రత్యక్ష గుడారం కట్టమని ఎవరు చెప్పాడు? దేవుడు కట్టించమని కట్టించమని చెప్పాడు. ఎవరితో? మోషేతో. మోషే ప్రత్యక్ష గుడారం కట్టంటే మోషే గారు ఆర్కిటెక్ట్. మోషే గారు చదువులేనోడు కాదండో, అలా అనుకోకండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా సకల విద్యా ప్రావీణ్యుడు, మాటల యందు కార్యాలందు జ్ఞానం చూపేటందు ప్రవీణుడు. ఇంకా ఈజిప్ట్లో మోషే కట్టిన పిరమిడ్స్ ఇంకా ఉన్నాయి. మిషన్స్ ఏమి లేనప్పుడే మనుషులతోనే ఒక పెద్ద 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 రాళ్లను లైన్గా నిలబెట్టాడు. ఇంకా అట్లా ఉన్నాయి గుర్తుగా. మోషేతో అంటాడు, కొండ మీద చూపించిన మాదిరి ప్రకారమే కట్టాలి. మోషే గారు భవన నిర్మాణికుడు. ఇప్పుడు బేల్దార్ మేస్త్రి ఇల్లు కట్టేవాడు, టాపీ మేస్త్రి దగ్గరికి మనం ఏమన్నా టోపీ ఎత్తి కుదురుద్దా? అన్న తోక ఇటు కాదన్న ఇటు తిప్పంటే, ఏ తమ్ముడా ఇందాడు దాకా ఎదురు చూసా, నువ్వు ఎక్కువ చేస్తున్న పక్క పో అంటాడు. ఎందుకు? ఆల్రెడీ తెలుసు కనుక. ఇప్పుడు వ్యవసాయదారు దగ్గరికి వెళ్ళి పాతం చేయమని ఆచకరం తీసుకెళ్ళాడు. పాతం చేసి ఇక ఆత్మలో సెలరేగిపోయి ఇది కొట్టు అది కొట్టు అంటే, అయ్యగారు తెలియజెప్పావు అడుగుతాడు. ఎందుకంటే అది కొడితే పని చేయట్లేదండి, అది పని చేయక నేను తెచ్చింది, మరి అది కొట్టమంటే ఏంది అని ఖచ్చితంగా వేస్తాడు బిట్టు. ఇంకా ఎందుకు మాట్లాడేది? పాతం చేసి కాము కొత్త అయిపోదు. తెలివితేటలు ఎందుకు అంటావు? ఇటువంటి సావు తెలివితేటలు మోసే చూపిస్తాడేమని కొండ మీద నీకు చూపించిన దాని ప్రకారముగానే నీవు దాన్ని అమర్చాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు తెరలు ఉంటాయి, రంగులు అమర్చాలి. దేవా ఇక్కడ ఈ కలర్ కాదు కానీ ఇక్కడ నెంబర్ 1 సూపర్గా ఉంటుంది, ఈ కలరే గుద్దిపాడే అసలు మామూలుగా ఉండదా? నీయే చూపించొద్దు నువ్వు. అందుకనే సేవలో మా తెలివితేటలు ఏడ కనబడకూడదు. కనబడితే సర్వనాశనం సంఘాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా తెలివితేటలు అదో పాతాలను పోవాలా, దేవుని ఆలోచన ప్రజలను ఏలాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ ఈ బలిపీఠం మీద 100% న్యాయం చేసినోండి అవుతా, లేదంటే మీకు అన్యాయం చేసినోండి, మీ జీవితాలని నరకం నెట్టినోండి అవుతా. అంతమించి ఏముండదు. జాగ్రత్తనండి. ప్రత్యక్ష గుడారం భలే కట్టాడండి, కట్టించాడు మోషే గారు. దేవుని ఆలోచనతో వ్యక్తులు చెబితే వాళ్ళు కట్టారు, చక్కగా ఏర్పాటు చేశారు, అయిపోయింది, చాలా బాగుంది. కొండ మీద నుంచి చూస్తుంటే అంత కలకల్లాడుతుందో, అబ్బా ఎంత బాగుంది, ఒక్కసారి లోపలికి వెళ్తే బాగుంటుందని మోషే గారు కొండ మీద చూసి, అబ్బా ఎంత భలే ఉందరా, అసలు దేవునికి అంత కలగా ఉందరా గుడారం, సూపర్ అని కంగారుగా ప్రత్యక్ష గుడారు లోపలికి వస్తాడు. మోషే ప్రభా ఏంటి వెనక్కిపో, ఏంటి ప్రభా అట్టంటావు? నేనేగా కట్టించింది, ఇది నన్నేగా కట్టమని చెప్పింది, కట్టించమన్నావు కదా, లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా నాకు లేదా? నోబోయ్ వెనక్కిపో. మరి ఎవరు ప్రభా? మీ అన్న అహరోను పిలువు. ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆ భాగ్యాన్ని అహరోను వంశానికి నేను ఇస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదమ్మా, నీ నమ్మకానికి ప్రాణం పోతాడు ఆయన. ఇప్పుడు అహరోను గారు ఎప్పుడు ఎందుకు అహరోను తోటి తీసుకెళ్ళమన్నాడు? దేవుడి దగ్గర సాకులు చెప్తాడు మోషే. నేను నత్తోడు కాదు, కానీ నత్తోడుగా మారాడు. 40 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలే, షో ఇదే గోళ. ఇంకేమైపోతుంది? నత్తిరాగా 6 నెలలు ఎవరితో మాట్లాడుకుని ఉండు, నత్తి ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో 40 సంవత్సరాలు నత్తి రాబడి ఏమవుతుందండి? ఇప్పుడు దేవుడు అన్నాడు, సరే నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అహరోను తీసుకొని వెళ్ళు, నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలతో ఏ ఒక్కసారి కూడా అహరోను మాట్లాడలేదు. మీరు బైబిల్ మొత్తం చూడండి, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మొత్తం తిరగేయండి, ప్రతిసారి మోషే మాట్లాడాడు.
మరి అహరోన్ ఏం చేశాడు సార్? డ్రమ్ము కొట్టాడా, పియానో వాయించాడా, లేకపోతే ఏదైనా పాట పాడాడా? ఏమీ లేదు. ఏం చేశాడు? జనాలతో పాటు కాముగా చేతులు కట్టుకొని విన్నాడు, అంతే. అయిపోయిన తర్వాత అన్నా అనగానే అన్న ఏం చేస్తాడు? మోషే గారితో వెళ్ళిపోతాడు. తమ్ముడు నాకు కుదరదులే, మీ వదిన కొంచెం కడుపు నొప్పి అంటుంది కానీ అబ్బో అయ్యరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తమ్ముడా, అర్థం చేసుకోవాలి నువ్వు. మీ వదినేమో కొంచెం ఆరోగ్యం బాగలేకుండా మంచం, ఏం చెప్పలే, ఎవరు చెప్పాడా? నీకేం తమ్ముడా, నువ్వు కొడితే బండ కొడితే నీళ్ళు వస్తున్నాయి, ఎట్టంటే అన్నం పడుతుంది. నీకేం చెప్పు, నీకు తిరుగులేదే. నేనేమో కష్టపడితేనే కానీ నాకు లేదు. నీ వెనకాల పోతే నాకెట్ట చెప్పు? వెనక ఈసారి నువ్వు పో, రేపు వస్తాలే, ఎల్లుండి వస్తాలే, అవతల ఎల్లుండి వస్తాలే, ఇంకేం వచ్చేదిలే, ఇంకా అయిపోయింది. కానీ నమ్మకంగా ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎక్కడ చూసినా మోషే అహరోన్లే. అలా నమ్మకత్వం చూసిన దేవుడు అంటాడు, ఈ ప్రత్యక్ష గుడారం నాకు దగ్గరగా ఉండి పరిచయం చేసే భాగ్యాన్ని అహరోను వంశానికి ఇస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చేసిన పరిచర్య నీ తరాన్ని, నీ వంశాన్ని దీవెనకరం మార్చేద్దే. కనుక అహరోను గారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మోషే గారితో నాయకత్వం నడిచిన రెండో వ్యక్తి ఉన్నాడు, యెహోషువ. ఎవరు? యెహోషువ. ఒక అద్భుతమైన పరిచారకుడు, ఒక అద్భుతమైన లక్షణాలు కలిగిన యవనస్తుడు. నమ్మకంగా మోషేతో ఉన్నాడంతే. ఆశ్చర్యం ఏంటి తెలుసా? మోషే ఒకరోజు జనాల మీద కోపపడ్డాడు. మీకు ఒకటి తెలుసా? పాస్టర్ గారిని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు కోపపడితే దేవుడు ఊరుకోడు. నీకు తెలుసా? దీనికి లెక్కరే, నేను పాస్టర్ని, నేను ఏదంటే చెల్లిపోతానని చెప్పి మీరు నాశనం అయిపోతారు సంఘాన్ని రాకపోతే, మీరు అధోపాతన పోతారు సంఘాన్ని రాకపోతే, మిమ్మల్ని కుక్కలు లాగుతాయి మీ రక్తాన్ని. ఈ మాటలు మాట్లాడడానికి నన్ను ఇక్కడ పెట్టింది ఆయన. ఏమండి? హెచ్చరించడం నా బాధ్యత, గద్దించడం నా బాధ్యత, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పడం నా బాధ్యత. నిన్ను ఏ రీతిలో ఉన్నా కూడా ఆశీర్వదించాల్సిందే నా బాధ్యత, కానీ నీ మీద శాపాలు పలికే పని నాకు ఇవ్వలే. చెప్పేద్దామని బయలుదేరిన బిలాం వల్లే కాలేదండి బాబు. ఎవరి వల్ల కాలే? సోకాల్డ్ సోదిగాడు బిలాం వల్లే కాలే. చెప్పించరా నాయన, నీకు దండం పెడతా, ఇంకో బ్యాగ్ ఎత్తారా అన్నా కూడా ఆశీర్వాదాలే వస్తున్నాయే, రావట్లే. నాకు తెలిసిన వాస్తవం ఒకటి, మోషే కానానుకు చేరపోవడం కారణం ఏంటి తెలుసా? మోషే ఏ పాపం చేయలే, నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాడండి. 120 సంవత్సరాలు తన 80 సంవత్సరాల జీవితం కుటుంబాన్ని పట్టించుకోవాలి. మీకు తెలుసా? మోషే ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయిపోయాడు. మోషే గారు ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయిపోయాడండి. వాళ్ళ పిల్లల గురించి ఎక్కడ మీకు కనబడింది బైబిల్లో? ఎక్కడ ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయిపోయాడు మోషే. అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువగా దేవుని సేవ కొరకు ఆలోచించాడు మోషే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తన ఆరోగ్యం కంటే సేవే ముఖ్యం అనుకున్నాడు. 40 రాత్రుం పగలండి అన్నం తినలే, నీళ్లు తాగలే. ఏమవుతాయి చెప్పండి? అమ్మ శుక్రవారం ఉపవాసుకోవడం జరుగుతుంది. ఏందమ్మా ఏవులు గ్యాస్ అండి, వండలేనండి. పనికి వాళ్ళ తలాలు పోయి మాత్రం వ్యవహారం చేయమంటే గంటలు చేస్తావు. అక్కడ ఏవి లేదు, గోవు లేవు. చర్చికి వచ్చి పాతం చేయమంటే అంటావు. నీకు వందనాలు. నీ రోగాలన్నీ బయట పెడతావు. నేను దేవుడు కూడా బాగు చేయలేకపోతున్నాడు. కానీ చర్చికి వస్తే రోగాలన్నీ బయటేస్తావు. ఎండలో జెండా పడుకొని తిరగమంటే అసలు రోగం లేదు, గేగం లేదు, మందేగా. నేను చూస్తాను దేవుడు ఏం న్యాయం జరుగుతామో నీకు. నేనేం చేయమంటావు చెప్పు? పాస్టర్ గారిలో పవర్ తగ్గిందంటావా, లేకపోతే లివర్ తగ్గిందంట, ఏదని అనుకో. ఇక ఆయన చేయనప్పుడు నేనేం చేసి, నేను పోతమంది వైద్యుడినా, మంత్రి సినిమాకి నేను ఎత్తిమీదేయడానికి ఆ సీన్ ఏం లేదుగా.
ఆయన మాటను పంపి రోగులు బాగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటాడండి, ఇదిగో మోషే, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టావు, అయితే నిన్ను నమ్మకంగా వెంబడించాడే యెహోషువ, అతడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నా తర్వాత వీళ్ళని ఎవరు నడిపిస్తారు అనుకుంటున్నా బాధపడగా, దేర్ ఇస్ ఎలిజిబుల్ పర్సన్, హి ఇస్ నన్ అదర్ బట్ జాషువా. యెహోషువ ఉన్నాడు అన్నాడు అంతే. తన వృద్ధాప్య కాలం ఆలోచిస్తున్నాడు, నా తర్వాత ఎవరిని అభిషేకిద్దాం. పిల్లలను చూస్తేనే పిల్లలు ఎవరు కూడా లైన్లోకి లేరు. మోషే గారికి పిల్లలు ఉన్నారు కానీ ఎవరు కూడా లైన్లో లేరు. ఏం చేద్దాం, ఎవరికైనా ఆలోచిస్తుంటే, ఇదిగో యెహోషువ, నూనె కుమారుడు యెహోషువ ఆత్మ పొందినవాడు కనుక ఎవరి మీద నీ చేయి ఉంచాలి? నువ్వు యెహోషువ మీద నీ చేయి ఉంచు, నేను నీ తర్వాత యెహోషువను వాడుకుంటానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ నమ్మకంగా వెంబడించాడు. యెహోషువ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పేస్తావా అనుకోకు, రోజులు ఉన్నాయిగా, నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం వివరాలు చెప్పి కొంచెం ముందరికి వెళ్దామని. ఇంకొకరు ఉన్నారు గురు శిష్యులు. ఎవరు? లబోదిబానకండి. ఎవరాళ్ళు? లబోదిబా, లంబు జంబా, ఎవరమ్మా? బైబిల్లో చెప్పుకోదగిన గురు శిష్యులు ఇంకెవరున్నారు? గురు శిష్యుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చేది యెహోషువ, మోషే, యెహోషువ వస్తారు. తర్వాత ఎవరు వస్తారు? ఒక ఆయన బహిరంగ సభలో వాళ్ళ వాక్యం చదవరానాయన, నిర్గమాకాండం 17 అధ్యాయం జరిగిన సంఘటన గురించి చదవరానాయన అంటే, యెహోషువ కత్తి వాత చేత అమ్మలక్కలను హతం చేశాడు అన్నాడు. ఎవరిని? అమ్మలక్కలతో యుద్ధం చేశాడు. అరే అమ్మలక్కలు అంటే అన్నావు, సమ్మక్క సారక్క, వాళ్ళు తెలంగాణలో వచ్చేవాళ్ళు దరిద్రుడా. ఎవరు వచ్చేవాళ్ళు? తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు గొడవకి. నీకు దండం పెడతా, అమ్మలక్కలా? అది రాక ఏమన్నాడు? అమ్మలక్కలతో యుద్ధం చేశాను. అమ్మలక్కలు కాదురా నాయన. అసలు చూడండి, ఎర్ఐటీ చదివే వాళ్ళు ఉన్నారండి. అందుకని మాకేమో కదరక ఒక్కోసారి తిప్పలు పడుతుంటాం. ఛాన్స్ చదవచ్చుగా బైబిల్. చదవరు, మాకు దొంతలో మాకు తగులుతారు వీళ్ళు. చదవంటారా బైబిల్ అంటేనే యెహోషువ అమ్మలక్కలతో యుద్ధం చేశాను అన్నాడు. అమ్మలక్కలతో కదా, అమాలేకులతో యుద్ధం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకెవరున్నారు గురు శిష్యులు? ఎలీషా. ఒక అద్భుతమైన అనుబంధం అండి. ఏలియా దేవుని చేత పిలబడి ఒక గొప్ప ప్రవక్త, రోషం కలిగిన దైవజనుడు. తన చివరి దశలో, ప్రభా నా తర్వాత ఇదే రోషం కలిగిన దైవజనుడు ఎవరు కనబడతారని ఆలోచిస్తున్నప్పుడు పలానా వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఎల్లు పలానా పొలంలోకి. ఆ పొలంలోకి వెళితే 12 అరకలు కలిగిన వ్యక్తి, 12 అరకను పట్టుకొని పొలం దున్నుతున్నాడు. అంటే 12 అరకలంటే బైబిల్ లెక్క ప్రకారంగా 300 ఎకరాల ఆసామి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 12 అరకలో తేలాడు ఎవరు? ఎలీషా. అంటే 300 ఎకరాల ఆసామి అండి, భూస్వామి. దేవుడు అంటాడు, పోయి దుప్పటి గొప్ప అంటాడు. వెళ్ళి దుప్పటి అతని మీదే కానీ అర్థమైపోయింది, దేవుడు తన సేవకుడు పిలుస్తున్నాడని. తనకు ఆధారం ఎడితే ఎద్దులు. అరక్కిపోయేవాడికి ఏంటి ఆధారం? మై డియర్ ఫాదర్, టెల్ మీ వన్ టైం. అరక్కిపోయేవాడికి ఆధారం ఏంటి? ఎద్దులా లేకపోతే ఏమంటారు దీన్ని? క్యారేజా? ఆధారం ఎద్దులేగా. అరకు దున్నుతున్నట్టు ఏం ఆధారం? ఎద్దులే. ఇప్పుడు కూటం పెట్టి ఎద్దులు చంపి ఎద్దులు ఏ ఎద్దులు అయితే ఆధారం ఉన్నాయో ఆ ఎద్దులన్నీ చంపి అన్నం పెట్టాడు. అంటే దేవుని సేవలోకి వచ్చే వ్యక్తి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలని ఆయన చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందండి, పిహెచ్డి చేశానండి, ఎవడన్నా పిలిచి ఉద్యోగం ఇస్తే హాఫ్ డేస్ చేస్తానండి, లేకపోతే ఫుల్ డే చేస్తాను, కుదరదు, మూసుకొని వచ్చేయాలి ఇంకంతే. సేవ పిలిస్తే ఇక అన్ని వదులుకొని రావాల్సిందే. అప్పుడు దేవుడు పరిపూర్ణుడై పనిచేస్తాడు. ఆమేన్. మా పోషణ విషయంలో ఆయన కలగ చేసుకుంటాడు, మా లావాదేవీలని ఆయన చూస్తాడు. మొత్తానికి
ఎలీషా ఏలియాతో వచ్చేసాడు. ఏలియా దగ్గర అప్పటికే చాలా మంది శిష్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు. కానీ ఎలీషా మాత్రం నమ్మకంగా దాదాపు కొన్ని సంవత్సరాలు, నియర్లీ 19 సంవత్సరాలు ఏలియా దగ్గర, ఎలీషా ఏం సేవ చేస్తున్నావు, ఎలీషా వాక్యం చెప్తున్నావా పాస్టర్ గారి దగ్గర, ఎలీషా పాస్టర్ గారు లేనప్పుడు టచ్ అన్నావా, ఎలీషా పాస్టర్ గారు లేనప్పుడు ఓ హల్లెలూయా అందరూ కమాన్ హల్లెలూయా అని ఆరాధన చేస్తున్నావా? ఏం లేవు అన్నయ్య, ఏం లేవా ఓరి తప్పదగ్గ ఏంద్రా నీ సేవ? ఏమోనన్నయ్య, మా అయ్యగారేమో అన్నం తినడానికి ముందల చేతులు కడుక్కోవడం నీళ్ళు పోయాలిగా, ఆ డ్యూటీ నాదన్నయ్య. అయ్యగారికి ముందలే పోయి తొట్టికాడ నిలబడతానన్నయ్య. అయ్యగారు వస్తాడు, చెప్పులు ఇప్పుతాడా, కాలు నీళ్ళు పోతానా, చేతులు నీళ్ళు పోతానా, టవల్ ఎత్తానా, ఆయన చెప్పులు పట్టుకొని ఆయన వెనకాల పోతానయ్యా. ఓరి దొంపదగ్గ ఏందిరా నీ సేవ? ఓ ఆడే ఉంటారా సామె అంటే సేవ అంటే తెల్లోలు పలికే మాటలు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అది కూడా సేవే. దేవుడు ఆ విషయం నమ్మకత్వాన్ని గమనించాడు. ఎలీషా నమ్మకం ఉంటాడా లేదని. 300 ఎకరాలు ఆసామండి. ఏం చేస్తున్నావు? ఒక సంఘం ఇచ్చాడా, లేకపోతే నీకేమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. యేసన్న గారి గురించి ఒక చక్కని సాక్షి విన్నాను నేను. ఆయన TPMలో ది పెంతెకోస్త్ మిషన్లో తమిళనాడు ఏరియాలో ఉన్న ఆ సంఘంలో దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు ఆ పరిశుద్ధులతో కలిసి ఆయన పరిచయలో ఉన్నాడు. ఆయన పని ఏందయ్య అంటే పరిశుద్ధుల బట్టలు ఉతకడం. హైదరాబాద్ డేవిడ్ రాజు గారు యేసన్న గారు కలుసుకునే స్థలం బండ. ఏ బండ? చిమ్మిరి బండ కాదు, ఏ బండ? సంఘం అనే బండ కాదండి, బట్టలు ఉతికే బండ. అక్కడ వస్తారు 2 భక్తులు. ఎవరు? యేసన్న గారు, డేవిడ్ రాజు గారు. యేసన్న గారు ఉతికితే జాడిస్తే డేవిడ్ అన్న పిండుతాడు, డేవిడ్ అన్న పిండితే యేసన్న జాడిస్తాడు. ఇద్దరు కలిసి ఒకే డ్యూటీ, సరుపు రాయడం. ఏంటి? సరుపు రాయడం. ఏం మాట్లాడతారా అంటే, అన్నా మీ డాడీ ఏమైనా ఫోన్ చేశాడా అన్నా? అప్పుడు ఏం చేస్తుండే? నువ్వు మామూలుడు కాదన్నా, పిచ్చి ముచ్చట్లేవు అన్నా. రాత్రి అయ్యి ఏం వాక్యం చెప్పాడన్నా? ఏ మాటలో అసలు దేవుడు ఏం బలపరిచాడు అన్నాను. ఏ మాటలు పండకాడ మనం ఏం మాట్లాడతాం? లేచిన కాడి నుంచి నువ్వెడిపోతున్నావు, నీ మేస్త్రి ఎవరు, నా మేస్త్రి ఎవరు, ఈ ముచ్చట్లేగా. ఆదివారం వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, విన్నావక్క? నీ ముఖానికి లేదే అక్క, వాక్యం అర్థమైందా? మన బతుకులు లేదే. ఏం చెప్పాలి మీకు? ఆడైపోతుందా సగం బతుకు. కానీ వాళ్ళట్ట కాదు, 10 సంవత్సరాలు ఉన్నాడండి. ఈ యేసన్న గారి విషయంలో దేవుడికి వెళ్ళిన ప్రణాళిక నెరిగి ఆ దైవజన్ అంటాడు, యేసన్న నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళి దేవుని పని చేసుకో, నీ పట్ల దేవుని ఆలోచన వేరుగా నడుకుంది, నువ్వు ఈ నడిపింపులో సెట్ అవ్వట్లేదు కానీ నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోమంటే కొంచెం బాధ కలిగింది అని, ఏంది వెళ్ళిపోమన్నాడని. అక్కడ ఒక సహోదరి అక్కయ్య ఉంది, ఆమె పిలిచా, యేసన్న ఇట్రా, నేను నీకోసం ప్రార్థన చేశా, నీవు స్వార్థపారం కలిగిన దైవజనుడి, నువ్వు దేవుడు బహు మంచిగా వాడుకుంటాడు, నీ పట్ల దేవుని ఆలోచన గొప్పగా ఉంది కనుక నువ్వు ఇక్కడ ఉండడం దేవుని ఆలోచన కాదు, నువ్వు వేరే పరిచయంలో ఇన్వాల్వ్ అవ్వడం దేవుని ఆలోచన అని చెప్తే దైవజనుడు ధైర్యం తెచ్చుకొని అయ్యా నేను వెళ్తాను కంటే అలా అనగానే 10 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు అంటే 100 రూపాయలు కూడా కాదు, 10 రూపాయలు. యేసన్న గారు అవి పట్టుకొని మనమైతే చూడరా 10 సంవత్సరాల నుండి 10 రూపాయలు ఇచ్చాడు రా, ఏందిరా ఆయన? అదేం లేదు, ఆయన 10 రూపాయలు సంవత్సరంకి వచ్చి 1 రూపాయ అంటే 10 సంవత్సరాలు అంటే సంవత్సరం 1 రూపాయి అంటే నా జీతం ఇది అని పట్టుకొని ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. ఈరోజు కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మారాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకత్వం. ఏమి ఇవ్వలేదు కానీ ఒకటే ఒక పని, దైవజనుడు భోజనం చేసేటప్పుడు నీళ్లు పోయాలి చేతుల మీద. దేవుడు ఆ నమ్మకత్వం చూశాడు. మిగతా వాళ్ళని ఎలీషా రా మినిస్ట్రీ చేద్దాం, వీ కెన్ డూ మైటీ మినిస్ట్రీ ఫర్ గాడ్ అని చాలా మంది పిలుస్తున్నారు. కానీ అట్లే అక్కడే నమ్మకం ఉన్నాడు. హైదరాబాద్ డేవిడ్ రాజు గారి కోసం నేను చక్కని సాక్ష్యం విన్నాను.
ఈయన కూడా టీపీ నుంచి బయటకు వచ్చేది. ఏసన్న గారు వచ్చిన కొంతకాలం ఈయన కూడా వచ్చేసి బయటకు వచ్చి వేరొక సహవాసంలో సహకారంగా ఉన్నాడు. ఆయన కూడా మంచి పరిశుద్ధమైన భక్తుడు, యోగ్యమైన భక్తుడు, దేవుని కూడా రోషం గల భక్తున్న భక్తుడు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరుగా. టీపీ వాళ్ళు బయటకు వచ్చిన బయట పెళ్లి చేసుకోరు, టీపీ వాళ్ళకు పెళ్లి చేసుకోరు. వాళ్ళకి అటువంటి పోవడమే నాజీలు. మెలికేసేది క్రమం చొప్పున సేవ చేయాల్సిందే, అది వాళ్ళు పాటించే క్రమం. పెళ్ళిళ్ళు ఉండవు. ఇప్పుడు వయసు మీద పడినప్పుడు పరిచయం చేయడానికి భార్య ఉంటుందా? సేవకురాలు ఎవరు ఉండరు. ఎవరు చేయాలి? పరిచారకులు చేయాలి. ఆయన మంచం మీద పడ్డాడు, రేపు ఉమా పడుకుంటున్నాడు. ఒక 20 సంఘాలు కట్టాడు ఆయన, మంచి సంఘాలు కట్టాడు ఆయన. కానీ బాత్రూమ్ పోతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడగడం, ఆయనకి దగ్గరుండి అన్నం పెట్టడం, స్నానం, ఇది పని. ఎవరిది? డేవిడ్ రాజు గారిది. ఆ పెద్ద ఆయన అన్నాడు, డేవిడ్ రాజు నీకు చదువు లేదు, నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు, నేను కట్టిన 20 సంఘాలు మంచి సంఘం అది, ఆ సంఘానికి కాపరికి వెళ్ళరా, నేను ఉన్నప్పుడు నీకు దండం పెడతారా? నేను పోతే మాత్రం కట్టు బట్టలు తిని బయటికి నెట్టేస్తారా? నీకు దండం పెడతారా? పోయి సేవ చేసుకోరని తిట్టేవాడట, అరిసేవాడట, విసుక్కునేవాడట. అయినా కూడా డేవిడ్ అయ్య ఆయన మంచం కాడే పడి ఉండేవాడట. ఆయన పో అని చెప్పి విసుక్కొని పడుకొని 1 గంట తర్వాత లేచి చూస్తే మంచం కింద ఉండేవాడట. వీడు, అయ్యా ఇది ఏంది ఎక్కడున్నావు? ఎలమనగా ఆ సంఘానికి వెళ్ళి సేవ చేసుకో, నీకు దండం పెడతారా? నేను చచ్చిపోతే లెక్క చేయర్రా, పోయి ఆ సంఘం చూసుకో అని చెప్తా. అయ్యా ఎంతకంటే గొప్ప సేవ నాకు ఇంకోటి ఉండదయ్యా, ఇదే నాకు గొప్ప సేవ అయ్యా, చదువులేను నాకు ఎందుకయ్యా, అది సరిపెట్టాను. చివరికి ఆయన అన్నట్టుగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నిర్దాక్షిణం కట్టు బట్టలతో బయటికి నెట్టేశారు. అలా వచ్చిన డేవిడ్ రాజు గారు హోసన్నా పెంటికోస్టల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సేవ చేస్తున్నాడు. ఆయన హైదరాబాద్లోనే దాదాపు 100 సంఘాలు కట్టాడు. అర్థమవుతుంది కొడు, హల్లెలూయా. 100 సంఘాలు కట్టాడండి. ఎవరు అంటే ఏం చూశాడు దేవుడు? టాలెంట్ చూశాడా? దేవుడు టాలెంట్ చూసి వాడుకోడు, తలంతులు చూసి వాడుకోడు, నీ తలంపులు ఆలోచించి వాడుకోడు, నీ నమ్మకత్వాన్ని బట్టి వాడుకుంటాడు. నేను సేవలో గమనించింది, గ్రహించింది, తెలుసుకుంది, నేర్చుకుంది, అలవాటు చేసుకుంది ఒకటే, నమ్మకత్వం. చార్లెస్ ఫిన్నీని దేవుడు ఆశీర్వదించాలంటే అతను ఒక వండర్ఫుల్ వర్షిప్పరా, వండర్ఫుల్ మెసెంజరా, వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్. ఇది చూడ్డు దేవుడు. దేవుడు చూసేది నమ్మకత్వాన్ని. ఇటు నమ్మకంగా పడి సేవ చేస్తాడా లేదా అది దేవుడు పలు విధాలుగా పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకు తీసుకుని వెళ్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చర్చికి వచ్చిన ఏం ఉపయోగం లేదండి, వారం రమ్మంటారు, మీరు ఏం లేదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ నమ్మకత్వాన్ని రుజువు చేసి దేవుడు నిర్ధారించి స్టాంప్ గుద్దిన రోజు ఉంటుంది నీకు పండగ. దాని ఆశీర్వాదాలు వేరు. వారం వచ్చి ఒక మూట నీ నెత్తి మీద పడదు. ఆకలి దప్పులే, ఇబ్బందులే, అనారోగ్యమే, పోరాటమే, కష్టమే, అయినా కూడా దేవుడి దగ్గరికి వచ్చావా? దేవుడు నమ్మకత్వాన్ని రుజువు చేసి నిర్ధారించి స్టాంప్ గుద్దాడా? నీ ఆశీర్వాదం ఎవడు ఆపలేడు, నీ దీవెన ఎవరు ఆపలేరు. ఇది అర్థం అవ్వాలా. అంతేగాని ఉందిలే దీవెనా ఎందుక వేదన, సక్రం పాదనికి వెళ్ళే మొహం కాదు ఇది. ఉందిలే దీవెనా అనగా అంతే, అందుకో ఆవేదన, అంతేలయ్యా అంతేలయ్యా. ఆడేసిన కొంగలు ఆడే ఎడుతుంది. నేను కామెడీ చేయట్లా, వాస్తవం చెప్తున్నా. వాస్తవం ఉంది. దీవెన ఆవేదన ఉండదు. ఎప్పుడు? నమ్మకత్వం. నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకత్వంగా ఉంటే, నమ్మకంగా చార్లెస్ ఫిన్ అన్నవాడు ఇక్కడ పడి సేవ చేస్తే దేవుడు ఎంతకాలం నలగొడతాడు, పడి ఏడుస్తా అక్కడే పడి నిలబడతాం ద్వారా దేవుడు పైకెత్తాడా? నిన్ను పైకి లేపాడా? ఎవ్వడు కూడా ఆపలేడు.
అంటే భక్తుల జీవితాల్లో మనకు కనబడే నమ్మకత్వం. ఈరోజు పరిచర్య క్రమక్రమంగా మెల్లిమెల్లి బలపడడం కారణం నమ్మకత్వాన్ని గ్రహించా, దానికి అప్పగించుకున్నా. నేను చాలాసార్లు చెప్పా, మునుపు ఆదివారం ఉంటా, కానీ మిగతా రోజులు సరిగ్గా అటెండ్లోకి రాను, బయట ప్రార్థనలకు దేనికి పోతుంటా. కానీ ముందర నాకు అప్పగించిన సేవలు నమ్మకంగా ఉండబడాలి. అది చిన్నదో పెద్దదో, ఆరమో కష్టమో నష్టమో అక్కడ పడి నేను సేవ చేస్తే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మకాన్ని చూశాడా, దేవుడు మెల్లిగా బలపరచడం ప్రారంభిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎలీషా నమ్మకత్వం చూసిన దేవుడు ఏలియా ద్వారా 16 అద్భుతాలు చేస్తే ఎలీషా ద్వారా 32 అద్భుతాలు జరిగినాయి. ఆమెన్. అద్భుతమైన గురు శిష్యులు, చాలా అద్భుతమైన అనుభవాలు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోగలం. ఇలా మాట్లాడుకుంటూ వస్తే విచారకరమైన అనుభవం ఎలీషా గెహాజీ కాడ చూడగలుగుతాం. అంటే గెహాజీలాగా ఉన్న వ్యక్తి జీవితం శపించబడ్డానికి కారణాలు ఎందుకు అన్నది చక్కగా గెహాజీ జీవితం కోసం దేవుడు రాయించాడు. ఇతడు కూడా పరిచారకుడే, ఒక దైవజనుడిని వెంబడించినోడే, కానీ దురాశ కలిగి నడిచాడు. నయమాను విడిచిన కుష్టి ఇతను కలిగిందని బైబిల్ చెప్తుంది. గెహాజీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తా, ఇంకా తెలియాలిగా. ప్లస్ మైనస్ తెలిస్తేనే కదా బండి కరెక్ట్గా ఉండేది. బ్యాటరీ పని చేయాలంటే ప్లస్ మైనస్ ఉండాలి లేదా? ప్లస్ ఉంటే అది పని చేయదు. అది నువ్వు జేబులు వేసుకొని తిరగడమే, అది పని చేసేది కాదు. ప్లస్ మైనస్ ఉన్నప్పుడే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుదమ్మా. పైపెచ్చు ప్లస్ అట్ట పెట్టాలా, ఎట పెడితే అటు పెట్టినా కూడా ఎక్కదు ఛార్జింగ్. మరి అది బైబిల్లో భక్తుల గురించి రాశాడు దేవుడు, భ్రష్టుల గురించి కూడా రాయించాడు. లోతు పిల్లలు లోతుతో పాపం చేశారన్న విషయం బైబిల్లో రాయించాడు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం అని పేరై బూతు విషయాలు ఉన్నాయని బైబిల్లో అని మాట్లాడే తెంగర సన్నాసులు ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు తెలుసా? దేవుడు మంచి చెడు తెలివితేటనిచ్చే చెట్టుని ఎక్కడ పెట్టాడు? ఏదెంత పెట్టాడు అంటే దేవుడు మనిషికి మంచి ఇచ్చాడు, చెడు ఇచ్చాడు. చెడుకి అప్పగించబడితే నష్టం ఏంటో దేవుడు చెప్పాడు, మంచి చేస్తే ప్రయోజనం ఏంటో కూడా దేవుడు చెప్పాడు. అందుకనే బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి కూడా రాయబడి ఉంది. గెహాజీ వినాశనానికి కారణాలు కూడా మీకు చెబుతా. క్రొత్త నిబంధన కాలంలోకి వస్తే ఒక అద్భుతమైన గురు శిష్యులు కనబడతారు, పౌలు, తిమోతి. ఈనాటి తరాన్ని ప్రభావితం చేయగలిగిన దమ్మున్న ఒక అద్భుతమైన గురు శిష్యులు పౌలు, తిమోతి. పౌలు గారి దగ్గర చాలా మంది ఉన్నారు పరిచారకులు. పౌలు గారి దగ్గర రక్షింపబడి, పౌలు గారి ద్వారా బలపడి, దిద్దబడి, మళ్ళా కట్టబడి సేవకొచ్చి బలపడిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అలెగ్జాంద్రు, హుమాయును. అయితే పౌలు గారి నమ్మకమైన శిష్యుడు ఎవరయ్యా అంటే తీతు గురించి మాట్లాడడం, ఇలా చాలా మంది ఉన్నారు. ఎఫ్రా గురించి మాట్లాడడం, ఎఫెబేతు గురించి మాట్లాడడం, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి కోసం మాట్లాడతాం? తిమోతి గురించి మాట్లాడతాం. తిమోతి గురించే పౌలు అంటాడు, నా ప్రియమైన కుమారుడా అని. అంత అనుబంధ సంబంధం పౌలు తిమోతితో కలిగి ఉన్నాడు. అందుకని గురు శిష్యుల కాడకు వస్తే పౌలు, తిమోతి. పౌలు పొందాలోనే తిమోతి కూడా సేవలో కొనసాగాడు. ఒక అద్భుతమైన పరిచర్య ఆదిమ సంఘంలో జరిగించారు. దాని ప్రభావం ఈనాటి కొత్త తరం, ఈ నూతన సంఘం మీద కూడా పడతానే వస్తుంది. కారణం ఏంటంటే ఒక అద్భుతమైన ప్రజ్వలింపగలిగిన సేవ వారి ద్వారా దేవుడు జరిగించాడు. చక్కగా వినండి వాక్యం, గమనోకరండి. దేవుని ఆలోచన ఎరిగి బ్రతుకుతాం, అది ఆశీర్వాదం. పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. నేను చేసేది పరిచర్యే, నువ్వు చేసేది పరిచర్యే. అది ఏదైనా నమ్మకంగా మనం చేయడం వల్ల దాని ఆశీర్వాదం మనం చూస్తాం. కనుక నమ్మకస్తులుగా మన జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని ప్రభు ఇవ్వాలని కోరుతున్నాడు. నమ్మకంగా దేవునికి నిలబడదాం. దేవుని బలమైన కార్యాలు జరుగునుగాక.